అయితే సువిశేషం చూడండి ఒకసారి. సువిశేషం మనం చూద్దాం ఒకసారి, చదవండి. కాబట్టి మనుషులకు భయపడకుడు. అక్కడ 26-27 వచనాలు చూసినట్లయితే మనుషులకు భయపడకూడదు. ఈరోజు సువార్త పట్టణంలో యేసు ప్రభువు తన శిష్యులను పంపిస్తూ సువార్త ప్రకటనకై పంపుతూ వారికి అభయమిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఎక్కడ పంపిస్తున్నానంటే శిష్యులందరికీ చెప్తున్నాడు. ఒక రూములోకి పిలిచాడు, ఒక గదిలోకి పిలిచి శిష్యులందరినీ పిలిచారు. శిష్యుల మీద ఆత్మను ఉంచాడు. ఈ ఆత్మ శక్తి చేత మీరు సకల జాతి జనులకు సువార్తను బోధించండి అని చెప్పాడు. ఇప్పుడు వరకు ఎవరు బోధించారు? యేసు ప్రభు బోధించాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పరలోకంలోకి వెళ్ళిపోతున్నాడు. పరలోకానికి వెళ్ళిపోతూ ఆ యేసు ప్రభు చేసినటువంటి సువార్త పనిని వీళ్ళకి అప్పగించేస్తున్నాడు. అప్పగిస్తూ వాడిని అందరిని ఒక చోటుకి పిలిచి వారిని ఆశీర్వదించాడు. తన ఆత్మ చేత ఆశీర్వదించాడు. ఎప్పుడైతే వారిని దీవించాడో, ఆత్మను వారి మీద కుమ్మరించాడు, వారి శక్తిని పొందుకున్నారు. ఈ శక్తి చేత మీరు లోకమంతా వెళ్ళి సువార్తను బోధించండి అన్నాడు. అని వాళ్ళకి ఒక హెచ్చరిక చేశాడు. మిమ్మల్ని ఎక్కడ పంపిస్తానని తెలుసా? పెళ్లి భోజనాలకి పంపించడం లేదు, విందు భోజనాలకి పంపించడం లేదు, విలాసవంతమైన జీవితాన్ని మిమ్మల్ని పంపించడం లేదు. ఎక్కడికి పంపిస్తున్నారంటే తోడేళ్ల గుంపులోకి గొర్రె పిల్లను పంపినట్లు మిమ్మల్ని పంపిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చెప్పాడు. సంఘములో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతూ ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళంట? తోడేళ్ళు లాంటి వాళ్ళు. ఆ శిష్యులని, అభిషిక్తులని, సువార్త సేవకులకి ఇప్పుడు ఈ మాటలు వర్తిస్తూ ఉన్నాయి. మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నాను? తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను. తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లలు వెళ్తే ఉంటుందా? చంపేసి తినేస్తారు. కాబట్టి ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే తోడేళ్ల లాంటి వాళ్ళు, క్రూరమైన మనస్తత్వం కలిగినటువంటి వారు, అవమానించేటువంటి వారు, హేళన చేసేటువంటి వారు, హింసించేటువంటి వారు, బాధ పెట్టేటువంటి వారు, అసలు ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదు తెలియనటువంటి మనుషులు, వారి మధ్యకు మిమ్మల్ని పంపిస్తున్నాను. ఎందుకు పంపిస్తానంటే నా స్వార్థను వారికి ప్రకటించండి. వారు వినినను వినకపోయినను నా స్వార్థను మీరు బోధించండి అని చెప్పి యేసు ప్రభు శిష్యుల్ని పంపించాడు. కాబట్టి మీరు మనుషులకు భయపడద్దు. మీరు సువార్త బోధించాలి వెళ్తున్నారు కదా, మిమ్మల్ని అక్కడ ప్రజలు భయపెడతారు, ప్రజలు మిమ్మల్ని హింసిస్తారు, ప్రజలు మిమ్మల్ని అవమానిస్తారు, ప్రజలు మిమ్మల్ని లెక్క చేయరు, మీ మాట అసలు వినరు. అయినా మీరు బాధపడతారు. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నేను ఇస్తాను. కానీ మీరు ఎవ్వరికి ఇక్కడ మనుషులకు మీరు భయపడవద్దని ప్రభు అక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటి వచనం చదువుమా. మనుషులకు భయపడకుడు. గొప్ప వాక్యం. మరి మనం భయపడుతున్నామా? దేనికి భయపడుతున్నాం? మనుషులకు భయపడుతున్నాం. ఒక ఆయన కనండి బాగుంటుంది. ఆవిడ ఆయన కొడుతుందంట. ఆయన కొడుతుందంట. గబగబా పారిపోయేది
సింహం వెనకాల దాక్కున్నాడంట. ఎక్కడ దాక్కున్నాడమ్మా? ఎక్కడ దాక్కున్నాడు చెప్పండి. మీకేమన్నా అర్థమైందా? ఏమర్థమైంది ఇందులో? అలా ఆవిడ అతన్ని కొడుతుంటే అతను ఎక్కడ దాక్కున్నాడు? అది సింహం వెనకాల దాక్కున్నాడు. ఈ వాక్యంలో మీకేమన్నా అర్థమైందా? అది సింహం అన్నా భయం లేదు అతనికి, కానీ ఎవరంటే భయపడతాడు? భార్య కొట్టే సింహం దగ్గర అసలు ఎవరు వెళ్తారా? కానీ సింహం అన్నా అతనికి భయం లేదు, కానీ భార్య అంటే భయపడిపోతున్నారు. ఎవరికి భయపడుతున్నారు? మనుషులకు మీరు భయపడుతున్న ప్రభు మనకి చక్కగా తెలియజేస్తున్నాడు. కాబట్టి యేసయ్య మనకి భయపడకుడి అనే మాట ఎన్నిసార్లు రాశాడు? వెరీ గుడ్. 365 సార్లు గ్రంథంలో రాయించాడు. అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? 365. రోజుకి ఒకసారి భయపడకుడి. అవునా? ఒక రోజు భయపడతావా? 366 రోజు. అవునా? కాబట్టి భయపడకుడి అని ప్రభు ఈరోజు మనకు తెలుసు. మనము మానవ వాక్కులకి భయపడవలసిన లేదు. వాళ్ళు నిన్ను అవమానిస్తున్నారు, నువ్వు భయపడవలసిన, నీలో తప్పలేదుగా, నువ్వు భయపడవలసిన లేదు. వాళ్ళు నిన్ను నిందిస్తున్నారు, నువ్వు భయపడవలసిన లేదు. వారు నిన్ను దూషిస్తున్నారు, నువ్వు భయపడవలసిన లేదు. నువ్వు ప్రార్థన చేస్తుంటే, ముసుగేసుకుంటే, బైబిల్ పట్టుకుంటే వాళ్ళు నిన్ను హేళన చేస్తున్నారు. చాలా జరుగుతుంది. పెద్ద పాస్టర్ అయిపోయింది, బైబిల్ వేసుకుని వెళ్ళిపోతుంది, హేళన చేస్తారు. నువ్వేం భయపడవలసిన, మనుషులకు నువ్వు భయపడవలసిన అవసరమే లేదని ప్రభు ఈరోజు తెలియజేస్తున్నాడు. భయం లేదు, భయము లేదు. నేను చెప్పింది చెప్పండి. భయం లేదు, భయము లేదు. మీకు మోకూడదా? మాట్లాడరా? చెప్పను కూడా స్టూడెంట్ వేగా ఇక్కడ మీరు కూడా చెప్పాలి గట్టిగా, మీ వాయిస్ కనపడదు. భయం లేదు. భయము లేదు. చెప్పాలి. స్కూల్లో రైమ్ చెప్తారు కదా, జయముంది. యేసునాలో యేసు మనలో భయం లేదు. భయము లేదు. జయముంది. జయము ఉంది. అందుకనే ప్రభు చెప్తారు, భయపడద్దు, నీలో యేసు ఉన్నాడు. దేవుని మీద ఆధారపడి నువ్వు జీవించు. నీకు వచ్చినటువంటి ఆ అంధకార శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. నీకు వచ్చిన అవమానాలన్నీ తొలగించబడతాయి. నీకు వచ్చిన కష్టాలన్నీ తొలగించబడతాయి. దేవునికి కూడా నువ్వు భయపడద్దు. నీలో యేసు ఉన్నాడన్న సత్యాన్ని నువ్వు తెలుసుకొని జీవించాలని ఈరోజు పట్టణం సువిశేషం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరులారా, ప్రభు చెప్తున్నాడు, రహస్యమైనది ఏది బట్టమైలు కాకపోదు, చీకటిలో నేను మీకు బోధించే విషయం మీరు వెలుగులో బోధించుడి. యేసు ఎక్కడ చెప్పాడు ఈ విషయాలు? వాళ్ళకి ఒక గదిలో చెప్పాడు, ఒక గదిలో రహస్యంగా చెప్పాడు.
ఇప్పుడు మనం వాక్యం గురించి బోధించుకుంటున్నాం. అది ఎంతమందికి తెలుస్తుంది? ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, బయట ఉన్న వాళ్ళకి తెలియదు కదా. యేసు ప్రభు కూడా చెప్తున్నాడు, నేను ఇక్కడ చీకటిలో మీకు బోధించాను, మీరు ఎక్కడ బోధించాలి? బయట బట్ట వేలు చేయండి, అందరికీ తెలియచేయండి. దేవుని యొక్క శక్తుల గురించి అందరికీ మీరు తెలియచేయండి. ఎక్కడ చెప్పాలన్నా, మీకు చెవిలో చెప్పినటువంటి విషయాన్ని మీరు ఇంటి మీద నుండి, అంటే దీని అర్థం ఏంటి? యేసు ప్రభు ఒక గదిలో బోధించారు. గదిలో బోధిస్తే ఇంతవరకే వినపడుతుంది. ఇప్పుడు మైక్ పెట్టాం, మైక్ పెడితే ఎక్కడి వరకు వినిపిస్తుంది? ఇంకా గ్రామం అంతా కూడా వినిపిస్తుంది, అవునా? పైన పెట్టాం. కాబట్టి మీకు తెలిసినటువంటి విషయాలు నేను ఏమైతే మీకు బోధించానో ఈ విషయాన్ని మీరు ప్రజలందరికీ కూడా తెలియచేయండి ప్రభు ఆ యొక్క సేవకులకు, శిష్యులకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు సువిశేష పట్టణంలో తర్వాత వచ్చినాం, శరీరమును మాత్రమే నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయని వారికి భయపడరాదు. ఆత్మను, ఈ వాక్యం చూద్దాం, శరీరమును మాత్రమే నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వారికి భయపడరాదు. శరీరము, యోగుని మనం తీసుకున్నాం. ఇప్పుడు ఈ సమయం యోగుని జ్ఞాపకం చేసుకున్నాం. సైతాన్ని శోధించినప్పుడు ఆస్తులు పోయి, అంతస్తులు పోయి, బిడ్డలు పోయారు, శరీరం కూడా ఏమైపోయిందమ్మా? శరీరం కూడా నశించిపోతుంది, కుళ్ళిపోతుంది. అయినా భయపడదు. శరీరము నశింపజేసే వారి గురించి మీరు భయపడగలదు. ఆత్మను నశింపజేసే దాని గురించి మీరు భయపడాలి. శరీరము మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. కాబట్టి శరీరం కన్నా నీ ఆత్మకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. నీ ఆత్మ, నీ హృదయం వెళ్ళాలి. ఎందుకంటే మరణించిన తరువాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి శాశ్వతమైనటువంటి జీవితంలో నిత్య ఆనందంలోకి నువ్వు ప్రవేశించాలంటే శాశ్వతమైనది ఆత్మ. అందుకనే ఆ ఆత్మను చంపే వాని గురించి నువ్వు భయపడాలి. అంతేకాని శరీరం గురించి నువ్వు చంపే వారి గురించి నువ్వు భయపడని అవసరం లేదని ప్రభు ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్య భాగాలు మనం చూసినట్లయితే మీరు దేని గురించి మీరు భయపడుతున్నారు? అసలు మేము దేనికి భయపడతలేదు అంటున్నారా? అసలు నాకు భయమే లేదంటున్నారా? దేవుని యందు భయపడాలి. మనుషుల ఎడల నువ్వు భయపడవలసిన అవసరమో లేదు. అందుకని భక్తుల గురించి దేవుడు మాట్లాడతాడు. ఈయన యోగు గురించి మాట్లాడతాడు. యథార్థమైనటువంటి జీవితమును, దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి యోగు గురించి ఆయన మాట్లాడతాడు. మరి మన గురించి మాట్లాడతారా? కాబట్టి దేవుడు పరిశోధించి ఏంటంట, హృదయమును మనస్సును పరీక్షించడం అని చెప్పాడు ఏమీయా. కాబట్టి దేవునికి భయపడి మనుషులకు భయపడని అవసరం లేదని ప్రభు ఈరోజు సువిశేషంలో మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తర్వాత చదువు. భయపడు. ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతుంటే నువ్వు భయపడాలి. ధనవంతుడు లాజరుని జ్ఞాపకం చేసుకోండి. ధనవంతుడు ఎవరికి భయపడలేదు? దేవునికి భయపడలేదు. అందుకని ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకంలో. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? తన ఆత్మ చనిపోయినప్పుడు దేవుడు దేవదూతలను పంపించాడు. వాడు వచ్చి ఆత్మను మోసుకుని తీసుకెళ్ళాడు. సరే, కాబట్టి శరీరమును చంపేటువంటి వారికి మీరు భయపడిన అవసరం లేదు. ఆత్మ విషయమై జాగ్రత్తగా ఉందని చెప్తూ ఉన్నాడు. భయపడను నేను, భయపడను, భయపడను నేను, భయపడను, యేసు నాలో ఉన్నందున భయపడను నేను, భయపడను, యేసు నాతో ఉన్నందున
నన్ను చుట్టినను, మరణలోయలో నడిచినను, మరణ భయం నన్ను చుట్టినను, మరణలోయలో నడిచినను, యేసు నాలో ఉన్నందున భయపడను, నేను భయపడను, యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను. వ్యాధి బాధలు కలిగినను, వైద్యుడు నన్ను విడిచినను, వ్యాధి బాధలు కలిగినను, వైద్యుడు నన్ను విడిచినను, భయపడను, నేను భయపడను, భయపడను, నేను భయపడను, యేసు నాలో ఉన్నందున భయపడను, నేను భయపడను, యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను. గొల్లతో ఎదురుగా వచ్చినను, ఘోర తుఫాను వీచినను, గొల్లతో ఎదురుగా వచ్చినను, ఘోర తుఫాను వీచినను, యేసు నాలో ఉన్నందున భయపడను, నేను భయపడను, యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను. గాఢంధకారంలో నడిచినను, ఏ అపాయమో నన్నంటదు, గాఢంధకారంలో నడిచినను, ఏ అపాయమో నన్నంటదు, యేసు నాలో ఉన్నందున భయపడను, నేను భయపడను, యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను. శోధన శ్రమలు వచ్చినను, నిందలు నాపై మోపినను, శోధన శ్రమలు వచ్చినను, నిందలు నాపై మోపినను, యేసు నాలో ఉన్నందున భయపడను, నేను భయపడను, యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను, భయపడను, నేను భయపడను. యేసు నీలో ఉంటే ఇక నీకు భయం అనేది ఉండదు. అది ఈరోజు సంశ్లేషణ ద్వారా ప్రభు మనకి తెలియజేస్తుంది. మనుషులకు మీరు భయపడవద్దు, దేవునికి భయపడండి అని చెప్పి ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. 30వ వచనం చూద్దాము. మీ విషయానికి వస్తే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. ఈ వెంట్రుకలు మన తల ఎన్ని వెంట్రుకలు ఉంటాయి లెక్క పెట్టగలమా? ఆకాశంలో నక్షత్రాలను మన తల వెంట్రుకలను మనం లెక్కించలేము, అవునా? కాబట్టి నీ తల వెంట్రుకలన్నీ లెక్కించి ఉన్నామంట దేవుని దగ్గర. నీకు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో, ఎన్ని వెంట్రుకలు కలబడిపోయినాయో, ఎన్ని వెంట్రుకలు ఊడిపోయినాయో, ఎన్ని ఊడిపోతాయో అన్నీ కూడా దేవుని దగ్గర లెక్క ఉందంట. మీ విషయానికి వస్తే అన్ని విషయములు మీ తల వెంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నవి. ఎందుకు పలికాడు ఈ మాట దేవుడు? జాగ్రత్తగా చూస్తున్నాడని చెప్తుంది. మళ్ళీ ఇంకా ఏదో చెప్పొచ్చు కదా దేవుడు.
మనకు అర్థమైన విషయాలు చెప్తాడు ఆయన. అక్కడ ఏం రాశారు చూడండి, మీ విషయమున అంటే నీ గురించి, మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మనం వెంట్రుక గురించి ఏం ఆలోచిస్తామనేది దేవుడు అందులో పెట్టాడు. ఇప్పుడు ఇంత చుట్టూ మనకి ఒక రాజు పడిపోయింది, బాధపడతావా నువ్వు? బాధపడతావా? చెప్పండి. ఒక వెంట్రుక, ఇందులో ఒక వెంట్రుక రాజు పడిపోయింది, బాధపడతావా? బాధపడతారు? బాధపడరు. ఓకే, ఇయే బంగారు తీగలనుకోండి, ఒకటి జారి పడిపోయిందండి, ఏం చేస్తావు? వెతుకుతావు, అవునా? ఇది వెంట్రుక అంటే అల్పమైనదని, లెక్కలేనిదని, అంతేదా? కాబట్టి స్వల్పమైనదని, విలువ లేనిదని మనం వాడతాం కదా, వాడుక భాష మనం వాడతాం. ఏంట్రా, వెంట్రుకతో సమానం అంటాం. నువ్వు నా వెంట్రుకతో సమానం అంటావు అంటే అర్థమేంటి? నేను బలవంతుడిని, నువ్వు బలహీనుడు. అంటే వెంట్రుక బలహీనమైనదని దాంతో లెక్క కడతామండి. అంత బలహీనమైనటువంటి వెంట్రుకల్నే ఆయన లెక్కించి ఉంచాడంట. ఇంకా నీ బలమైన విషయాలు ఎందుకు పెట్టాడు చూడండి. గర్వం, అహంకారం, కోపం, పాపం, శాపం, కుళ్ళు, కుట్ర, ఇవన్నీ కూడా నీలో ఉన్న సమస్తాన్ని కూడా ఆయన లెక్కించబడి దాచబడి ఉన్నాయి అక్కడ. అందుకని స్వల్పమైనది, ఇది వెంట్రుకే కదా, ఏముంది దేవుడు తీసేస్తాడని అనుకోవద్దు. నీ వెంట్రుక కూడా లెక్క పెట్టి ఉందండి అక్కడ. అంటే నువ్వు దేన్నైతే బలహీనంగా చూస్తున్నావో ఆ బలహీనమైన దాన్ని కూడా దేవుడు లెక్క పెట్టి ఉంచాడు అక్కడ. అది దాని విషయం అర్థం అన్నమాట. కాబట్టి పిచ్చుకల గురించి రాశాడు. పక్షులన్నిటిలో కూడా పిచ్చుకలను స్వల్పంగా చూస్తాం. ఆ పిచ్చుక గురించి కూడా చేశాడు. ఆ పిచ్చుకల కంటే అతి విలువైనటువంటి వాడు నువ్వు. ప్రభుదేవుడు అంటాడు, నీవు నాకు అమూల్యమైనటువంటి వాడు. నువ్వు పాడడం నాకు ఇష్టం లేదు, నువ్వు నాశనం అవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి దేవునికి భయపడి జీవించమని ప్రభు ఈరోజు మనకి సువిశేషంగా హెచ్చరిక చేస్తున్నాడు. నీకు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలున్నా దేవుడిని ఎప్పుడు కూడా నిందించొద్దు. యోగు లాంటి యథార్థమైన జీవితం జీవిస్తూ కష్టాలతో పడినప్పటికీ కూడా చివరికి విజయం నీదే అని చెప్పి దేవుడు ఈరోజు తెలియజేస్తూ, మీరు మనుషులకు భయపడవద్దు, దేవుడికి భయపడి జీవించండి అని చెప్పి ఈరోజు ప్రత్యేక దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అలాంటి బలాఢ్యుడైనటువంటి దేవునికి, వీరుడైనటువంటి దేవునికి మనము భయపడి జీవించి